శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు మరో కీలకమైన ప్రయోగం జరగనుంది. సాయంత్రం 5:40 ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. అయితే ప్రధానంగా నాసా అదేవిధంగా ఇస్రో కలిసి సంయుక్తంగా రూపొందించిన నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ఈరోజు జిఎస్ఎల్వి F-16 అనే ర్యాకెట్ ద్వారా నింగిలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఉపగ్రహాన్ని అమెరికాకు సంబంధించిన నాసా అదేవిధంగా మన ఇస్రో ఇద్దరు కూడా సంయుక్తంగా దీన్ని రూపొందించారు. నిస్సార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని కూడా పిలుస్తారు. అయితే దీనికి సంబంధించి నిన్ననే కౌంట్డౌన్ కూడా 2:10 ప్రారంభమైంది. అది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. 27:30 ఈ కౌంట్డౌన్ అనేది కొనసాగుతుంది. ఇది కొనసాగిన తరువాత ఈరోజు 5:40 ఈ జిఎస్ఎల్వి F-16 ర్యాకెట్ ఈ నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్ళడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా రెండు రకాలైన బ్యాండ్లను రూపొందించడం జరిగింది శాస్త్రవేత్తలు. ఒక బ్యాండు ఎస్ బ్యాండ్ అనేది, అదేవిధంగా ఎల్ బ్యాండ్ అనే 2 బ్యాండ్లను రూపొందించారు. దీంట్లో ఎస్ బ్యాండ్ను ఇస్రో రూపొందిస్తే ఎల్ బ్యాండ్ను వచ్చేసి నాసా రూపొందించడం జరిగింది. అయితే ఇది అంటే మన షార్ నుంచి ప్రయోగిస్తున్న 102వ ప్రయోగం ఇది. దీంట్లో జిఎస్ఎల్వి సిరీస్లో వచ్చి ఈ ప్రయోగము 18వ ప్రయోగంగా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ ప్రయోగం 3 దశల్లో జరుగుతుంది. 19 నిమిషాల్లో ఈ ప్రయోగం మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ నిస్సార్ యొక్క విషయానికి వస్తే ఈ ఉపగ్రహం అనేది అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించారు. దీంట్లో మొత్తం 11,200 కోట్ల రూపాయలతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ ఉపగ్రహం ఉపయోగాల విషయానికి వస్తే ఇది పూర్తిగా భూ పరిశీలన ఉపగ్రహం. ఇది భూమి ప్రతి అణువును స్కాన్ చేసి ఇది స్పష్టమైన ఫోటోలను పంపించడం జరుగుతుంది. అయితే ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని చుట్టి స్పష్టమైన ఫోటోలను ఇది పంపిస్తుంది. అంతేకాకుండా 12 రోజుల్లో భూమిని మొత్తాన్ని కూడా ఇది స్కాన్ చేసి మ్యాప్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేయడానికి కూడా ఈ ఉపగ్రహం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మేఘాలు ఆవరించిన, అలాగే వర్షం కురిసిన అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది 24 గంటలు స్పష్టమైన ఫోటోలను తీసి ఇది భూమికి పంపించగలుగుతుంది. అలాగే అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ కూడా ఇది అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో ఈ ప్రయోగము అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రయోగంతో పాటు అటువైపు నాసా అదేవిధంగా ఇస్రోది ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడా చూపంతా కూడా ఈరోజు షార్ పైనే కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రయోగం ఏమవుతుందా అని సర్వత్రా ఒక ఉత్కంఠ, సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ ప్రయోగం విజయవంతం కావాలని సూలూరుపేటలోని చెంగాలమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు సిఎస్ఎఫ్ దళాలు, అదేవిధంగా పోలీసులు, మెరైన్ పోలీసు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే సూలూరుపేటలో షార్ దగ్గర కనిపిస్తోంది. మొత్తానికి ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ఇప్పటికే నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా షార్కు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచంతో పాటు యావత్ భారతదేశం కూడా ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, షార్ నుంచి.